నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. ఇండియా పాకిస్తాన్ మధ్య రాజకీయాలు మాత్రమే కాదు, క్రీడల పరంగా కూడా తరచూ మాటల యుద్ధం నడుస్తూనే ఉంటుంది. తాజాగా మొహసిన్ నఖ్వీ చేసిన వ్యాఖ్యలు మరోసారి ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను పెంచాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ గా ఉన్న ఆయన ఇండియాలో పెట్రోల్ పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీస్తున్నాయి. ఇండియాలో పెట్రోల్ కొరత తీవ్రంగా ఉందని, ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతూ కొట్టుకు చస్తున్నారని ఆయన ఆరోపించారు. అదే సమయంలో పాకిస్తాన్లో అలాంటి పరిస్థితి లేదని, తమ దేశంలో ఇంధన సరఫరా సమృద్ధిగా ఉందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను ఆయన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 మరియు పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 మధ్య తేడాను చూపించే ప్రయత్నంలో భాగంగా చెప్పారు. पेट्रोल पंप्स पे लाइनें लंबी हैं, वहाँ पे फ्यूल की शॉर्टेज है, अल्लाह का शुक्र है आपके मुल्क में नहीं है। और दूसरी बात यह है कि जो इस मुश्किल टाइम में अपने आप को थोड़ा रीऑर्गेनाइज कर लेता है, उसके लिए आसानी होती है हमेशा। तीसरी बात ये कि ये छत के बाद उतरने के बाद स्टेडियम कैसा बेहतर होगा। ప్రస్తుతం ఈ రెండు టోర్నమెంట్లు ఒకేసారి జరుగుతున్నాయి. అయితే ఇండియాలో ఐపీఎల్ మ్యాచ్లు స్టేడియంలు ప్రేక్షకులతో కిటకిటలాడుతుంటే, పాకిస్తాన్లో పిఎస్ఎల్ మ్యాచ్లు మాత్రం ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రధాన కారణంగా పాకిస్తాన్లోని ఇంధన సమస్యలు, రవాణా ఇబ్బందులు అని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ ఈ పరిస్థితిని అంగీకరించకుండా తమ దేశంలోని లోపాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా మొహసిన్ నఖ్వీ ఇండియాపై ఆరోపణలు గుప్పించారని భారత వర్గాలు మండిపడుతున్నాయి. ఆయన మాటల్లో ఇండియాలో ఇంధన కొరత స్పష్టంగా కనిపిస్తోందని, ప్రజలు పెట్రోల్ కోసం ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం సరైన విధంగా సరఫరా చేయడంలో విఫలమైందని తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాకుండా పాకిస్తాన్ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు తాము పిఎస్ఎల్ ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహిస్తున్నామని, ప్రజల అవసరాలను ముందుగా చూసుకుంటున్నామని ఆయన చెప్పడం మరింత చర్చనీయాంశమైంది. అయితే ఈ వ్యాఖ్యలపై భారత కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఇండియాలో ఎలాంటి ఇంధన కొరత లేదని, పెట్రోల్ మరియు డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని స్పష్టం చేసింది. పాకిస్తాన్ తమ వైఫల్యాలను దాచిపెట్టేందుకు తప్పుడు ప్రచారం చేస్తోందని కేంద్రం మండిపడింది. ప్రజలు ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మకూడదని హెచ్చరించింది. అంతేకాకుండా ఇండియాలో ఇంధన సరఫరా వ్యవస్థ బలంగా ఉందని, దేశవ్యాప్తంగా ఎక్కడా కొరత పరిస్థితి లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కూడా ఈ అంశం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. కొందరు మొహసిన్ నఖ్వీ వ్యాఖ్యలను విమర్శిస్తుండగా, మరికొందరు దీనిని రాజకీయ కోణంలో చూస్తున్నారు. మొత్తంగా చూస్తే ఐపీఎల్, పిఎస్ఎల్ పోటీ కేవలం క్రికెట్ పరిమితిలోనే కాకుండా ఇప్పుడు రాజకీయ, ఆర్థిక అంశాల వరకు విస్తరించింది. ఈ పరిణామాలు భవిష్యత్తులో ఇండియా పాకిస్తాన్ సంబంధాలపై ఎలా ప్రభావం చూపిస్తాయో చూడాలి. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.